వాయుగుండం కొనసాగుతోంది. విదర్భ దక్షిణ మధ్యప్రదేశ్ మీదుగా వాయుగుండం కదిలే అవకాశం ఉంది. దీంతో ఉత్తరాంధ్ర జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే ఛాన్స్ ఉంది. అలాగే రాయలసీమ జిల్లాలో తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ అధికారులు చెబుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అనురాధ అందిస్తారు. బంగాళాఖాతంలో ప్రస్తుతం వాయుగుండం కొనసాగుతూ ఉంది. విదర్భ దక్షిణ మధ్యప్రదేశ్ తీర ప్రాంతాల మీదుగా ఈ వాయుగుండం ప్రస్తుతం నెమ్మదిగా కదులుతూ ఉంది. అయితే వాతావరణ శాఖ అప్డేట్స్ ప్రకారం మనం చూసుకుంటే గనక రెండు తెలుగు రాష్ట్రాల్లోని కూడా దీని ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. వచ్చే 3 రోజుల పాటు అన్నది వాతావరణ శాఖ అప్డేట్ చేస్తుంది. ముఖ్యంగా తెలంగాణ జిల్లాల్లో ఎక్కువ ప్రాంతాల్లో తేలిక నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. అలాగే ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే గనక ఉత్తరాంధ్ర జిల్లాల్లో దీని ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేస్తుంది. ఉత్తరాంధ్ర జిల్లాలో కొంత మేఘావృతమైన వాతావరణం, సముద్ర తీర ప్రాంతం అలజడిగా ఉండడం, అలాగే తీరంలో కొంత అలల ఉధృతి కొనసాగుతూ గాలుల తీవ్రత కూడా కొనసాగుతుంది. గంటకు దాదాపుగా 55 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్న సందర్భంలో మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచనలు అయితే జారీ చేసింది. ఇటు ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే కనుక ఉత్తర కోస్తా ఆంధ్ర జిల్లాలన్నింటిలోనూ ఉత్తరాంధ్ర జిల్లాల్లోనూ కూడా ఈరోజు రేపు కూడా మోస్తరు నుంచి అక్కడక్కడ భారీ వర్షాలు, కొన్ని చోట్ల తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉంది. తెలంగాణలో మాత్రం కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు, మరికొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అప్డేట్ చేసింది. ఇక రాయలసీమ ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు, మేఘావృతమైన వాతావరణం ఉంటుందనేది కూడా అప్డేట్ చేస్తుంది. ఓవరాల్గా చూసుకుంటే కనుక వాయుగుండం ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని కూడా వచ్చే 2 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రజలు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అప్డేట్ చేస్తుంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర తీర ప్రాంతాల్లో సముద్రం అలజడిగా ఉంటుంది కాబట్టి ఇక్కడ మత్స్యకారులు మాత్రం హెచ్చరికలు కొనసాగితే 3 రోజుల పాటు వారు అప్రమత్తంగా ఉండాలని మాత్రం వాతావరణ శాఖ సూచనలు జారీ చేస్తుంది. ఇది లేటెస్ట్ వెదర్ అప్డేట్. వీడియో జర్నలిస్ట్ ధనుష్తో అనురాధ, HM టీవీ, విశాఖపట్నం.